బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని తన నివాసం వద్ద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అతను తన నివాసానికి దగ్గరగా ఉన్న ఒక అపార్ట్మెంట్ దగ్గర తన కారు దిగ్గానే నిందితుడు అతనిపై కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఖేమ్కా హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆయన తన అపార్ట్మెంట్కు పక్కనే ఉన్న ఒక హోటల్కి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తిరిగి వస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం నుండి పోలీసులు ఒక బుల్లెట్ అలాగే షెల్ కేసింగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. గోపాల్ ఖేమ్కా మృతిపై బీహార్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. इसमें जो घटना हुई उसके तुरंत बाद इनको घटना के तुरंत बाद इनको हॉस्पिटल ले जाया गया. हॉस्पिटल में जब कंकरबाग में थे वहाँ से इन्फॉर्मेशन पे तुरंत कंकरबाग थाना पहुँची है और उसके बाद गांधी मैदान भी वहाँ पहुँची है. अभी ये अनुसंधान में है, जैसा डिटेल्स आएगा आप लोग से शेयर किया जाएगा. इसमें अभी ये बताना उचित नहीं होगा. जैसा डिटेल्स आएगा आप लोग बताया जाएगा. नहीं परिवार के द्वारा ले आया गया. इसमें वहाँ पे कंकरबाग थाना तुरंत वहाँ पहुँची है. उसके थोड़ी देर बाद वहाँ पे गांधी मैदान थाना भी पहुँची है. वहाँ पे पहले गांधी मैदान थाना हॉस्पिटल पहुंची है, वहाँ पे व्यायाम करा के फिर वो स्पॉट पे आई है, इसलिए जल्दी पकड़ा जाएंगे. उनको पूर्व में वहाँ पे दिया गया था, लेकिन पिछले साल उनकी सुरक्षा वापस ले ली गई थी और उसके बाद उनको सुरक्षा नहीं थी. इसमें बॉडीगार्ड नहीं दिया गया था. लोकसभा इलेक्शन टाइम में वापस लिया गया था उस समय. उसके बाद नहीं वापस हुआ था. इधर कोई अपील नहीं था उनका, लेकिन ये घटना होने के बाद उनकी सुरक्षा के लिए अभी तुरंत वहाँ पे दिया गया है बॉडीगार्ड. जो గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ కూడా 2018లో ఇలాగే హత్యకు గురయ్యారు. 2018లో గుంజన్ వైశాలి ప్రాంతంలోని తన ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తూ ఉండగా బైక్పై వచ్చిన దుండగులు కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సానుభూతిపరుడు వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురి కావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుంది. అయితే గోపాల్ ఖేమ్కా హత్య ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకోవడంతో బీహార్ రాజకీయాలని కూడా చర్చనీయాంశంగా మారే ప్రస్తుతం అన్ని చోట్ల కూడా